Good morning, guys. Hello. మా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది సార్. యా. సో లాస్ట్ క్లాసెస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సర్వీస్ కంపెనీ 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్, సర్వీస్ కంపెనీ 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ అండ్ కంపెనీ స్ప్లిట్టింగ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఎలా చేయాలి అనేది లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కషన్ చేసాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? క్లియర్ కదా? ఓకే సార్. యా. డన్ గైస్. నెక్స్ట్ చూడండి, ట్రేడింగ్ కంపెనీ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్ మా? ట్రేడింగ్ అంటే ఏంటి అసలు? చెప్పండి. ట్రేడింగ్ కంపెనీ అంటే ఏంటి? ట్రేడింగ్ మీన్స్ ట్రేడింగ్ అంటే బిజినెస్. హ్మ్. ఒక చోట కొని వేరే చోట అమ్మటాన్ని ట్రేడింగ్. ఓకే. వెరీ గుడ్. ట్రేడింగ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. ఐటమ్స్‌ని పర్చేజ్ చేసి మార్కెట్‌లో సేల్స్ చేయడం. మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా ఉండొచ్చు. మొబైల్ బిజినెస్ కానీ, బట్టల బిజినెస్ కానీ, ఎలక్ట్రికల్ గూడ్స్ కానీ, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ ఏమైనా కావచ్చు. మీరు లోకల్‌గా ఉంటారు. వైజాగ్‌లోనో, గుంటూరులోనో, కర్నూలులోనో మీరు లోకల్‌గా ఉంటారు. మీరు హైదరాబాద్‌కో, బెంగుళూరుకో వెళ్లి ఒక 100 మొబైల్స్ 10,000తో పర్చేజ్ చేసుకొని, మీరు లోకల్‌గా 15,000కి మార్కెట్‌లో సేల్ చేసుకుంటారు. సో, అక్కడ ప్రాఫిట్ అనేది ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ ట్రేడింగ్ కంపెనీలో సో, బై వన్ గెట్ వన్ ఫ్రీ వస్తాయి. సాలరీ అడ్వాన్సెస్ ఉంటాయి. డెబిట్ నోట్ ఉంటాయి. క్రెడిట్ నోట్ ఉంటాయి. డిస్కౌంట్స్ ఉంటాయి. ఓకే. సో, లేట్ పేమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వీటిలో ఎంటర్ అవుతూ వస్తాయి. 1 ఆర్ 2 మంత్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఫస్ట్ మెటీరియల్‌లో తెలియదు కాబట్టి నేను సీజీఎస్టీ, జీఎస్టీ అని ప్రతి దాన్ని కూడా ఇచ్చుంటాను. సెకండ్ మెటీరియల్‌లో మీరే అన్నీ చేసుకుంటూ వెళ్ళాల్సొస్తుంది. 1 ఆర్ 2 మంత్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కూడా ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఉంటాయి. కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి అని ఉంటుంది. అన్నీ దీంట్లో కూడా ఉంటాయన్నమాట. ఓకే. సో, చూడండి. వాల్యూ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నాను. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ కంపెనీ. జులై. మన ఇండియాలో జులై నుంచి కదా వచ్చింది. జీఎస్టీ కాబట్టి జులై ఇచ్చాను. ఈ ప్రాబ్లమ్‌లో. ఓకే. ట్రేడింగ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్ మా. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్. ఫస్ట్ ఆప్షన్ రేసి పెట్టండి. బిల్ వైస్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఈ 2 ఆప్షన్స్ కూడా వేసి పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఈ 2 ఆప్షన్స్ ఇచ్చి పెట్టండి. ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్. ఇది కూడా వేసి పెట్టాలి. నిన్న చేసిన సర్వీసు అప్పుడు అవసరం లేదు జీఎస్టీ. ఇప్పుడు ఇన్వెంటరీ కదా! ఇన్వెంటరీ అంటే జీఎస్టీ నంబర్ ఇవ్వాలి రెగ్యులర్. నీ కంపెనీ జీఎస్టీ నంబర్ ఏముంది ఇక్కడ? చూడండి. 37 ఏబీసీడీఈ 1478 A1 Z9. అది అక్కడ ఇచ్చుకోవాలి. వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ A1 Z9. ఓకే. సేవ్ చేయండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. డైరెక్ట్‌గా వోచర్‌లోకి వెళ్తున్నా. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వోచర్ టైప్ కీస్. ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. వాటిని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. మనం ఏ మంత్ అయితే ఉన్నామో ఆ మంత్‌లోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోవాలి. ఆన్ ద స్పాట్ చేసేయాలి. 17 జులై మంత్ కదా! ఆల్ట్ సి. క్యాపిటల్.
capital account, control A, 15 lakhs. So ICICI Bank, Alt C, control A, control A. Next, withdraw cash, bank, contra, control A. Next, furniture purchase, payment, Alt C, fixed assets, control A, 1,50,000. Next, security deposit for office, SD office, Alt C, 25,000. Next, electronic, cell phone, fixed assets, control A, 5,500. మళ్ళీ డెబిట్ చేయండి, Alt C, computer, fixed assets, 25,000. Alt C, electrical fittings, 5,000. Motor vehicle, 50,000. ఎక్స్పెన్సెస్ అసెట్స్ కదా, చెక్ పర్చేజ్ చేశాం కాబట్టి అన్ని ఫైవ్లో తీసుకోవాలి. కంట్రోల్ ఏ, రియల్ టైం ఎంతే స్పీడ్గా చేయాలి. ఫస్ట్ టైం మీకు తెలియదు కాబట్టి పర్చేజ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఫ్రమ్ A to Z traders ఆన్ క్రెడిట్. పర్చేజ్ తీసుకోండి. సి A to Z traders, క్రియేటర్స్, జిఎస్ నెంబర్ ఇవ్వాలి. 37 AR FDD 1412 A1 Z9. Purchase accounts, Alt C, high capacity suppliers, ఒక గ్రూప్ చేసుకోవాలి. Alt C, సెషన్ నెంబర్ మీరు ఇచ్చుకోండి అక్కడ ఉండేది. లేదంతా 28. ఇక జిఎస్టి ఉంది అంటే మీరు ట్యాక్స్ ఉంది అనుకోవాలి. ఓకే, ఫస్ట్ మెటీరియల్ మీకు తెలియదు కాబట్టి నేనే ఇచ్చాను సిజిఎస్టీ జిఎస్టీ అండర్లో. ఇక్కడ ఏంటి, ఆల్రెడీ ఇంకా జిఎస్టీ ట్యాక్స్ పర్సంటేజ్ కనబడుతుంది అంటే 37 అంటే విత్ ఇన్ ద స్టేట్ అండి. విత్ ఇన్ ద స్టేట్ అంటే సిజిఎస్టీ జిఎస్టీ అర్థం. హండ్రెడ్ 600 దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, సిజిఎస్టీ. ఇలా అమౌంట్ మ్యాచ్ అయిందా, 76,800. కింద చూడండి 76,800. ఇక్కడ టోటల్ అమౌంట్ ఇక్కడ పైన ఎంత ఉంది, 60,000. వాల్యూ 60,000 వచ్చిందా, సేవ్ చేయండి.
నెక్స్ట్ మళ్ళీ మరికొన్ని ఆస్తులు కొన్నారు A to Z ట్రేడర్స్ నుంచి. Alt C, low capacity stabilizers. %28. మ్యూట్లో పెట్టుకోండి. ఎవరైనా ట్రావెలింగ్లో వెళ్తుంటే ఓపెన్ చేయకండి. Alt C. హంస్ అనే గ్రూప్ చేసుకోండి. కేటగిరీ లేదు కాబట్టి నో పెట్టండి. నో నీడ్. F12 వెళ్ళి నో పెట్టండి. మధ్యలో డిస్టర్బ్ చేయకుండా. SSR నెంబర్ మీరు అక్కడ ఉండే తెచ్చుకోండి. పర్సెంటేజ్ ఎంత? 5%. 50, 1500. Submersible pumps. So 3,39,950. 3,39,950. సో తర్వాత క్యాష్ టు పెట్టి కాంట్రా. క్యాష్ నెక్స్ట్ డ్రాయింగ్స్ పేమెంట్. నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్స్. ల్యాండ్ పర్చేజెస్. ఇలా మంత్లీ ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్కేప్. ఏ బుక్లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్. Alt F1. నెట్ లాస్ మనకి 500. మెటీరియల్ బ్యాక్ సైడ్ నేను గ్రూప్స్ లైట్ చేసుకొని ఇచ్చి ఉంటారు. ఓకే చూడండి పేజ్ నెంబర్ 42. ఓకే నెట్ లాస్ ఎంత వచ్చింది మనకి? 500 వచ్చింది. ఇలా మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ ఏమైనా డౌట్స్ వస్తే గ్రూప్స్ లెట్ చేసి ఇక్కడ ఇచ్చి ఉంటారు. ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటారు. చూడండి ఇక్కడే ప్రతి మంత్ కు సంబంధించిన గ్రూప్స్ లెట్ చేసి కూడా ఇక్కడ ఇచ్చి ఉంటాను. ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటారు. ఓకే ఇలా మంత్లీ ఒకసారి చేసుకోవాలి. వెళ్ళి ప్రాఫిట్ లాస్ చూడాలి. ఇప్పుడు జూలై అయిపోయింది కదా, ఆగస్ట్ మంత్. బ్యాలెన్స్ షీట్ చూడండి. తర్వాత స్టాక్ సమ్మరీ చూడండి. Alt F1 ఎక్స్పాండ్. F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్ వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. కంట్రోల్ A. ఇన్వర్ట్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. తర్వాత డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట ఉంటాయి. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. తర్వాత అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్.
register, sales register, receipt register, payment register, contract register. సో తర్వాత మనకి స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వేరియర్ ఇలా కూడా చూసుకోవచ్చు. జిఎస్టీ రిపోర్ట్స్ కామన్, ఈ ఒరిజినల్ అకౌంట్స్ లో మీకు కనబడతాయి. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్ వైజ్ కూడా మనం చూడవచ్చు, ఏ మంత్ లో ఎంత ఉన్నాయి. ఓకే, ఇలా మీరు మంత్లీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు జూలై మంత్ అయిపోయింది, ఆగస్ట్ మంత్ లో మీకు ఏం డౌట్స్ ఉన్నాయి చెప్పండి. ఆగస్ట్ మంత్ లో శాలరీస్ ఎలా ఎంటర్ చేయాలో మీకు తెలుసు, స్టేషనరీ ఎలా ఎంటర్ చేయాలో తెలుసు. ఓకే, స్టేషనరీ, సెల్ ఫోన్ బిల్, షాప్ మెయింటెనెన్స్, కన్వెయన్స్ అన్ని డెబిట్ చేసి పెట్టి కాస్ట్ క్రియేట్ చేయాలి. పేమెంట్ లో 12, 13, 14 అన్ని పేమెంట్ వస్తాయి. నెక్స్ట్, సో ఇక డైరెక్ట్ గా క్యాష్ కే సేల్ చేస్తున్నాం. ఓకే, పార్టీ నేమ్ దగ్గర జూలై అయిపోయింది, ఇప్పుడు ఆగస్టు 1/8 సేల్స్ లోకి వెళ్ళండి. అక్టోబర్ ఇంక్లూజివ్ ట్యాక్స్ నో పెట్టేస్తాను, డిస్టర్బ్ లేకుండా. క్యాష్ తీసుకోండి, సేల్స్ అకౌంట్, హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 50, 850, ఓపెన్ వెల్ పంప్స్ 15, 1700, జిఎస్టి, జిఎస్టి. అమౌంట్ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. 81, 175, 81, 175. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఏ టు జెడ్ పర్చేజ్ చేస్తాం. ఏ టు జెడ్ నుంచి వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇచ్చారు 2000. ఈ ఎంట్రీ ఎలా పాస్ చేయాలి అనేది మనం చూస్తాం. పేమెంట్ తీసుకోండి, ఏ టు జెడ్ మనం వాళ్ళకి పే చేస్తున్నాం. ఎంత అండి? 3,96,500. క్లిక్ రేట్, డిస్కౌంట్ రిసీవ్, ఆర్టీసీ. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 2000. సో చెక్, ఐసిఐసిఐ బ్యాంక్. సేమ్ ఈ విధంగా తీసుకోవాలి. డిస్కౌంట్ వచ్చిందంటే ఇలా. ఆగస్ట్ మంత్ అయిపోయిందా? నెక్స్ట్ సెప్టెంబర్. సెప్టెంబర్ చూడండి, సెప్టెంబర్ మంత్ చూడండి, మీకు తెలియని ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయేమో. జావా ట్రేడింగ్ కంపెనీ 23. మంత్లీ డేట్ మార్చుకోవాలి, 19. ఆల్ట్ సి. తండ్రి డెప్టార్స్ 7 ఇస్తున్నా, మీరు పూర్తిగా ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. సేల్స్, హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 25, 900. సబ్మెర్సిబుల్ పంప్స్ 30, 2,500. 107,550. 107,550. ఇలా. ఇవన్నీ సింపుల్ ఏమా, మంత్లీ డేట్ మార్చుకొని ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ వెళ్తాం అంతే.
ముందుగా శాలరీ అడ్వాన్స్ తీసుకున్నారు 2000 in cash as salary advance. Salaries advance is to be adjusted in 4 equal installments. Okay. Payment, RC, salary advance, and receipts. Cash. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, కరెంట్ అసెట్, కన్వెన్స్ ఇండైరెక్ట్, షాప్ ఇండైరెక్ట్, ఎలక్ట్రిసిటీ ఇండైరెక్ట్ అన్ని డెబిట్ చేసి పెట్టి కాస్ట్ క్రెడిట్ చేయొచ్చు. ఇవన్నీ లాస్ట్ మంత్ లో వచ్చి ఉంటాయి మీకు. ఓకే, వాటినే రిపీట్ అవుతూ పోతాయి. అక్టోబర్ చూడండి, అక్టోబర్ లాస్ట్ మంత్ లో శాలరీ అడ్వాన్స్ తీసుకున్నాడు. అక్టోబర్ మంత్ లో అతను ఏం చేశాడంటే ఒక 4 మంత్స్ 2,000 అమౌంట్ ఏదైతే ఉందో 4 మంత్స్ 500 పట్టుకోమని చెప్పాడు. అప్పుడు ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి? సాలరీస్ యాక్చువల్ గా అతని శాలరీ ఎంత 11,500, దాంట్లో 4 ఇన్స్టాల్మెంట్ పట్టుకోమన్నాడు. అంటే 2,000 లో మనకి 500 4 మంత్స్ పట్టుకుంటే అది జీరో అయిపోతుంది. ఇలా తీసుకోవాలి. సాలరీస్ 11,500, శాలరీ అడ్వాన్స్ 500, ఐసిఐసిఐ బ్యాంక్ 11,000. అట్లా 4 మంత్స్ 500 పట్టుకుంటే అతను శాలరీ తీసుకున్న అడ్వాన్స్ కవర్ అయిపోతుంది. ఇలా. తర్వాత ఇక్కడ మీకు ఫ్రీ ఐటమ్స్ వస్తాయి. ఇక్కడ మీకు ఫ్రీ ఐటమ్స్ అనేది వస్తాయి. బై 1 గెట్ 1 ఫ్రీ అంటారు. బై 1 గెట్ 1. సో టోటల్ క్వాంటిటీ 55, 24, 5 or 4 ఫ్రీ ఐటమ్స్ ఉన్నాయి. క్వాంటిటీ 50, రేటు 20. ఓకే, వీటిని ఎలా ఎంటర్ చేస్తాం? F8 వెళ్ళి కంపెనీ F11 use separate actual and billed quantity columns invoices. యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వాయిసెస్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆ ఆప్షన్ వేసి పెట్టాలి. కంట్రోల్ ఏ, అప్పుడు ఫార్మాట్ మారిపోతుంది. పర్చేజ్ కదా, F9 వెళ్ళండి. ఫార్మాట్ మారిందా? ఆల్ట్ సి. కంట్రోల్ ఏ, పర్చేజ్, హై కెపాసిటీ స్టెబిలైజర్స్. సో టోటల్ క్వాంటిటీ 55, బిల్డ్ వచ్చేసి 50. లో కెపాసిటీ స్టెబిలైజర్స్ 400, క్వాంటిటీ అని 24, బిల్డ్ వచ్చేసి 20. ఇలా తీసుకోవాలి. యాక్చువల్ 55, ఆ ఫ్రీ ఐటమ్స్ ఎక్కడ కనిపించవు. 55, 24 ఫ్రంట్ లో తీసుకోవాలి. సెకండ్ వచ్చి ఇది తీసుకోవాలి. ఇవి రెండు ఎక్కడ కనిపించవు మనకి ఫ్రీ ఐటమ్స్. లాస్ట్ మంత్ లో పసిఫిక్ మర్చెంట్స్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసాం. మనం లేట్ గా పే చేసాం. వాళ్ళు ఏం చేశారు? ఇంట్రెస్ట్ వేశారు. ఓకే, సో పేమెంట్ తీసుకోవాలి. నేను ఇక్కడ A to Z తీసుకుంటాను, అక్కడ మీరు పసిఫిక్ తీసుకోండి. 645,450. లేట్ గా పే చేసిన దానికి మళ్ళీ అమౌంట్ వేశారు కదా, మళ్ళీ డెబిటే కదా, ఇంట్రెస్ట్ పోయింది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 945, ఐసిఐసిఐ బ్యాంక్. ఇలా ఎంటర్ చేయాలి. ఇంకా మిగతా మీకు ఆల్రెడీ తెలిసినట్టు జావా ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి 22, 6, F8
జావా తీసుకోండి. కంట్రోల్ ఏ సేల్స్ హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 22, 20, 750. Low capacity stabilizers 6, 5, 450. EGST, AGST ఇలా తీసుకుంటాం. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు యాక్చువల్ బిల్ క్వాంటిటీ తీసుకుంటాం. నెక్స్ట్ నవంబర్లో ఫ్రీ ఐటమ్స్ లేదు, డిస్కౌంట్ కాలం ఇచ్చారు. మళ్ళీ F11కి వెళ్ళి అది నో పెట్టాలి, డిస్కౌంట్ కాలం ఎస్ పెట్టాలి. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్ ఎస్, ఇది నో. మరి ఫార్మాట్ నార్మల్గా వచ్చేస్తుంది. సీక్రెట్స్ టు ట్రేడింగ్ కార్పొరేషన్. సన్డే డెప్టర్స్ 37 ఇస్తుందని మీరు పూర్తిగా టైప్ చేసుకోండి. కంట్రోల్ ఏ సేల్స్ కెపాసిటీ స్టెబిలైజర్స్ 90, 900. సో డిస్కౌంట్ 2%. జిఎస్టి ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఓకే. డిసెంబర్ 50 చూడండి. రిటర్న్ 10 లో కెపాసిటీ స్టెబిలైజర్స్. స్టార్టింగ్ లో మనం పర్చేజ్ చేసాం, దానిలో కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చిందో రిటర్న్ చేస్తున్నారు అంటే డెబిట్ నోట్ లో తీసుకోవాలి. ఇన్వెంటరీ నోట్ అంటే డెబిట్ నోట్. A to Z ట్రేడర్స్ పర్చేజ్ లో కెపాసిటీ స్టెబిలైజర్స్. మీరు క్వాంటిటీ తీసుకుంటే చాలా రేట్ ఆటోమేటిక్ అదే పడిపోతుంది, మీరేం చేయాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ ఇవ్వాలి, ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మనకే, లో కెపాసిటీ స్టెబిలైజర్స్. ఇవన్నీ కామన్, అన్నీ అవే అవే రిపీట్ అవుతూ వస్తాయి, అంతే కొత్తగా ఏముండవు. జనవరి మీరు లాస్ట్ మంత్ లో ఆగస్ట్ లో సేల్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి, వాళ్ళు ఏం చేశారు, రిటర్న్ చేశారు. అదర్ వచ్చర్స్ క్రెడిట్ నోట్ లో తీసుకోవాలి. క్రెడిట్ నోట్ హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 15, 700. లో కెపాసిటీ 10, 2300. ట్యాక్స్ ఇచ్చుకోవాలమ్మా, ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మనకి. పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్ లో తీసుకోవాలి. ఇన్వెంటరీలో అలా తీసుకోవాలి. సేమ్. ఇక రిమైనింగ్ అని మీకు తెలిసినట్టు కొత్తగా అంటూ ఏముండవు. ఫిబ్రవరి మార్చ్ ఇక్కడ కూడా ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఉన్నాయి. F7. సో రెంట్ 3500. రెంట్ పేయబుల్. ప్రొవిజన్స్ salaries, salary payable.
ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్. $500. Provisions. Depreciation. Total amount ఎంత? 37,300. So cell phone 100. Computer 15,000. Electrical fittings 500. Furniture motor vehicle. Further insurance expense indirect expenses prepaid insurance. Just to drawings. సో ఇంతవరకు చేస్తే మార్చి ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ అమౌంట్ మీకు వస్తుంది, నాకు వేరే అమౌంట్ వచ్చింది. వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ కలపాలి. నాకు ఇక్కడ 23 వచ్చింది. 23,946.30 నాకు ఇక్కడ యాడ్ అవుతుంది, మీరు ఇక్కడ 0 అవుతుంది, ఎందుకంటే అన్ని మంత్లు చేయలేదు కదా. F7. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ 0 చేసి క్యాపిటల్ కలపాలి. ఇలా ఈ విధంగా 12 months ట్రాన్సాక్షన్స్ మీరు పోస్ట్ చేయాలి. ఇక్కడ కూడా కంపెనీస్ రేటింగ్ చేయొచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఒకసారి చూసుకోండి, బ్యాలెన్స్ షీట్ చూసుకోండి. ఓకే, నేను అన్ని మంత్రులు చేయలేదు కాబట్టి నాకు ఇలా రైట్ సైడ్ లో వచ్చాయి. 15,18,000 వచ్చింది. ఇదే క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ మారుతుంది. ఇక్కడ కూడా స్ప్లిట్టింగ్ చేయొచ్చు. డేటా స్ప్లిట్ డేటా 1425 26 కదా. ఇప్పుడు ఇంటూ 2 కంపెనీస్ చూసారా, కంపెనీ స్ప్లిట్ అయిపోయింది. ఒక కంపెనీ డూప్లికేట్ డిలీట్ చేయాలి. ఆల్టర్ డి ఫర్ ఢిల్లీ, మిగతాటి ఆల్టర్ చేసుకోవాలి. 25, 26 ఇక్కడ 26, 27 ఈ విధంగా మనం కంపెనీ స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవాలి. క్లియర్ మా? రియల్ టైంలో కూడా ఇలాగే ఉంటుంది. సర్వీస్ అయినా, ట్రేడింగ్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా 12 months ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. ఎండ్ ఆఫ్ ది డే కంపెనీ స్ప్లిట్టింగ్ చేసుకుంటాం. ఓకే, డన్ గైస్. అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డేస్. ఓకే, బాయ్.